ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, నువ్వు ఎదురు చూసే హ్యాపీ న్యూస్ నువ్వు వినబోతున్నావమ్మా. నీ తండ్రిని నమ్మి ఈ ఫలాని కానీ లేదా ఈ తియ్యటి స్వీట్లను కానీ తాకి చూశావు అంటే నీకే అర్థమవుతుంది నీ బాబా ఏం చెప్తున్నారు అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు మన ముందుగా తియ్యటి ఫలాలను, అలానే అంతే తియ్యటి మధురమైన తీపి పదార్థాలను, స్వీట్లను ఉంచారు. బాబాగారిని నమ్మి ఒక్కసారి ఓం సాయిరాం అని చెప్పి అనుకొని ఈ రెండిట్లో ఒకటైతే తాకండి. మీకోసంగా బాబాగారు ఎలాంటి శుభవార్త తీసుకొచ్చారు, మీరు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏంటి, ఏం చెప్పబోతున్నారో ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఒక్కసారి ఆ సాయినాథుడికి నమస్కారం చేసుకొని ఈ రెండిట్లో ఒకటి తాకారంటే బాబాగారి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం, అలానే ఆయన మాటల వెనుకున్న ఆంతర్యం అన్నీ కూడా స్పష్టంగా మనకి అర్థమవుతాయన్నమాట. బాబాగారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే కదా. తన బిడ్డల కోసంగా బాబాగారు ఎన్నో వార్తల్ని, శుభవార్తల్ని తీసుకువచ్చారు. అలానే ఎన్నో సందేశాలను ప్రతిరోజు కూడా పంపుతూ ఉన్నారు. అలాంటి ఒక మధురమైన సందేశాల్లో ఇది కూడా ఒక తీయటి మధురమైన వార్తే అని చెప్పుకోవాలి. ఎందుకంటే పండ్లు, స్వీట్లు ఎంత తీయగా ఉంటాయో అలాంటివి మన బాబాగారి మాటలు కూడా అంతే మధురంగా ఉంటాయి. తాకారా? పండ్లు తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, షిరిడి నుంచి ఒక సందేశం వచ్చింది, వినమ్మా, ఎంతో సంతోషిస్తావు. బాధతో ఉన్నావా? ఎందుకు తల్లి అంత బాధ? ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉన్నాయి. అలానే నా జీవితంలో కష్టాలు, సమస్యలు ఉంటాయని, ఏముంటాయని, సంతోషంగా ఉన్న రోజులైతే నేను అనుభవించగలనా బాబా అని నువ్వు నిత్యం కూడా నన్ను ప్రార్థిస్తున్నావు కదా, కలత చెందుతున్నావు కదా. ఒక్కసారి ఇది వినమ్మా. ఒక మంచి కార్యం కోసం ఆ భగవంతుడు నిన్ను పుట్టించాడు. అలాంటప్పుడు భగవంతుడికి నీ గురించి తెలియదా చెప్పు? నీకున్న కష్టాలు ఇచ్చినప్పుడు వాటికి తగ్గ సుఖాలు కూడా భగవంతుడు ఇచ్చే తీరుతాడు తల్లి. నీ గురించి నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని మార్చడానికే ఆ భగవంతుడికి పెద్ద పనేమి కాదు. అలానే ఒక్క క్షణం కూడా సరిపోదమ్మా. కానీ కొన్నిటికి భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది నువ్వు అత్యంత కష్టంలో ఉన్నావంటే అతి త్వరలోనే ఆ కష్టం నుంచి తొలగిపోతుంది అని అర్థం. అలానే నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు భగవంతుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడమ్మా. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా నువ్వు కోల్పోవద్దు. అలానే నిన్ను చూసి ఎగతాళి చేసే వాళ్ల ముందు, నిన్ను బాధ పెట్టాలని చూసే వాళ్ల ముందు నువ్వు ఇంకాస్త సంతోషంగా, ఆనందంగా వాళ్ల ముందు ఉండాలి. సరేనా? నమ్మకం పెట్టుకో. అతి త్వరలోనే అద్భుతమైన జీవితం నీకు రాబోతుంది. ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరమ్మా. నీకు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవాలి. వాటిని నెరవేర్చుకోవాలి. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండి నీకు సాయం చేస్తాను కదా, అందులో నువ్వు ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూడమ్మా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిర్భయంగా ఉండు. ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి. అప్పుడు ఎలాంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలవు. కేవలం జాతక దోషాలు ఎక్కువగా ఉండడం వలన అవి ఇంతలా ప్రభావితం చూపిస్తున్నాయమ్మా. అంటే ఈ జన్మలో అనుభవించక తప్పదు. జాతక దోషాలు తొలగిపోయిన వెంటనే నీకు అద్భుతమైన రోజులు, అలానే నీకు మోక్షం తప్పకుండా దొరుకుతుంది. అంతవరకు భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు, అన్నిటికీ కూడా సాక్షిగా ఉంటాడు. కానీ నీకు కావలసిన ధైర్యాన్ని, అందుకు తగ్గ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. అందువలనే సదా నిన్ను ప్రోత్సహించేందుకే భగవంతుడి సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించేటప్పుడు మరొక విషయం జరుగుతుంది. రాబోయే అవకాశాలు నీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి. వాటిని ఏమాత్రం కూడా నువ్వు వదులుకోవద్దమ్మా. నిన్ను ఇంకా ఇంకా బలవంతురాలిగా చేస్తాను. నేను ఈ విపత్కర పరిస్థితిని దాటిస్తాను. నన్ను నమ్ము. నాకున్న ఏకైక ఒక కర్తవ్యం నీకోసం ఆలోచించి వాటికి నీకున్న సమస్యను, కష్టాలను తొలగించడానికి పరిష్కారం చూపించి నేను ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాను.
ఇలా చూడు, నా యొక్క కర్తవ్యం ఏంటి అంటే నా బిడ్డల నష్టాలను ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోను. మాటిస్తున్నానమ్మా, నువ్వు ఉన్నటువంటి కష్టతర పరిస్థితుల్లో నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదిలిపెట్టను. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న మాట. ఇది నువ్వు సదా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది తల్లి. అయితే అలాంటి విషయాలు నువ్వెందుకు మర్చిపోతున్నావు? నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటున్నావు. అప్పుడు నీకు సాయి తండ్రి చేసే సహకారం నీకు దొరుకుతుందేమో కానీ సాయి తండ్రి ప్రేమను పొందలేవు కదా. అందుకే నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన రోజున నేను అన్నీ కూడా చేస్తాను. పూర్తిగా నా పాదాల దగ్గర శరణాగతి పొందు, అన్నీ మారుతాయి. నువ్వెంచుకున్న జీవితం నీదవుతుంది. నువ్వెంచుకున్న ప్రతి నిర్ణయం కూడా నిజాయితీగానే ఉంటుంది. భగవంతుడి సహకారం కూడా ఎంతో గొప్పగా ఉంటుందమ్మా. అలానే నీ జీవితం పూల బాటలా మారుతుంది. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా. ఎన్నో కలతలు చెందుతున్నావు. విసుగొచ్చి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాబా నాకు ఈ జీవితం అవసరమా, నాకు ఈ బ్రతుకు అవసరమా అంటూ నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు. అది చూసి నా మనసు చెలించింది తల్లి. ఈరోజు నా ఆజ్ఞ ప్రకారమే ఈ సందేశం నీ వరకు వచ్చింది. ఎవరైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే తప్పకుండా నా మాటలు వినండి. ఈ ద్వారకామాయి అమ్మఒడి లాంటిది. ఇక్కడ అడుగు పెడితే నీకున్న కష్టాలు, అలానే నీకున్న బాధలు తప్పకుండా తొలగిపోతాయమ్మా. నీకు మనశ్శాంతి కూడా దొరుకుతుంది. నువ్వు సంతోషంగా ఈ సాయి తండ్రి ఒడిలో సేద తీరడానికి ఒక్కసారి ద్వారకామాయిలోకి అడుగుపెట్టమ్మా. నీకు నీ సాయి అభయం ఇస్తున్నాను కదా. నీకు షిరిడీ వచ్చే గొప్ప అవకాశం అనేది తప్పకుండా నేను సమకూరుస్తాను. త్వరలోనే షిరిడీ రాకకి సిద్ధంగా ఉండమ్మా. ఇంకా మనసులో ఎలాంటి అలజడి కూడా అస్సలు పెట్టుకోవద్దు. నువ్వు అలా ఉంటే ముందుకు వెళ్ళలేవు. నువ్వు అనుభవిస్తున్న ఈ బాధాకరమైన జీవితం అంతా కూడా తొలగిపోయి గొప్ప అద్భుతమైన జీవితాన్ని పొందబోతున్నావు. నీ సాయి అతి త్వరలోనే నీకు అందించబోతున్నారు. అంతకు మించిన సంతోషాన్ని అనుభవించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. మనసులో ఉన్న అగాధాలు తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు రాబోతున్నాయి. నీ జీవితం అంతా కూడా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారబోతుంది. నా బిడ్డలకు నేను ఇచ్చే అవకాశం అనేది షిరిడీ వచ్చినన్ని దర్శించుకోవాలని ఆరాటపడే నా బిడ్డలకి ఇది గొప్ప సందేశమమ్మా. ఈరోజు షిరిడీ నుంచి వచ్చిన ఈ సందేశం విని సంతోషంగా ఉన్నావు అని నేను కోరుకుంటున్నాను. నిశ్చింతగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు అందిస్తున్నారు. త్వరలోనే మనం ద్వారకామాయిలో కలుసుకుందామమ్మా. నేను ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాను. నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా షిరిడీ రావడానికి అన్ని మార్గాలను ఏర్పాటు చేసి ఉంచాను. మరి అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నావా? షిరిడీ నుంచి నీకు పిలుపు వస్తుంది. ఇక నిశ్చింతగా ఉండు అని బాబాగారు పండ్లు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇప్పుడు తీపి మిఠాయిలను తాకిన వారికి బాబాగారు ఏం చెప్పారో విందామా? బిడ్డా, నువ్వు ఆగకు. మళ్ళీ మళ్ళీ అడిగింది నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఈ రోజు నుంచి నీకు అన్నీ మంచిగా ఉండబోతున్నాయి. ఒక్కొక్క రోజు నా వరాలు స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదా. అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలిస్తాయి. అన్నీ కూడా నీ చేతిలోకి రాబోతున్నాయమ్మా. ఎందుకంటే నీ సాయి వాక్కులు సత్యవాక్కులుగా ఉండబోతున్నాయి. ఇదిగో ఈరోజు నీ సాయి తండ్రి వరాన్ని కూడా అందుకొని భద్రపరుచుకోమ్మా. నా దగ్గర అడగడం ఆపవద్దు. అలానే భగవంతుడు ఏమీ ఇవ్వలేదే అని చెప్పి అనుకోవద్దు. నాకు ఇచ్చేవి ఏమీ పెద్దవి కాదమ్మా. కానీ ఇది ఎప్పుడు ఏమి ఇవ్వాలో, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. నీకు రావాల్సిన కార్యం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది కదా. నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందిస్తాను. భయపడకు తల్లి. నువ్వు కోరింది దక్కదేమోనని ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టుకోవద్దమ్మా. సరేనా? ధర్మం, న్యాయం, సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలబడుతున్నావు. అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది. ధర్మం వల్ల నువ్వు గెలుస్తావు. ఇలా చూడు, నేనుగా ఉంటాను అని నీ మనసుని తయారు చేసుకో. అదే నీ జీవితానికి మొదటి మెట్టు అవుతుంది. నీ సాయి తండ్రి ఎవ్వరిలాగా నటించేవాడు కాదు. కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలి అని, నేను సాయి బిడ్డని అని, ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు, గెలుపు మాత్రమే అని నమ్ము. భరించింది కష్టం కాదు, శోధన మాత్రమే. ఇకపై నేను గెలవబోతున్నాను. ఓడడానికి పుట్టలేదు,
గెలవడానికే పుట్టాను, ఇక మీదట గెలవబోతున్నాను. సాయి బిడ్డనని నమ్ముతూ చెప్పుకుంటూ ఉండు. ఇలా చేయడం వల్ల నీ మనసులో ఒక ధైర్యం రావడం నువ్వే గమనిస్తావమ్మా. నీలో ఉన్న శక్తి ఏంటో నువ్వే చూస్తావు. ఓడిపో. ఓడిపోయి కూర్చోడానికి నువ్వు సాధారణమైన బిడ్డవి కాదు. నువ్వు ఏదైనా చేయగలవు, గెలవగలవు తల్లి. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వడానికి తయారుగా ఉన్నాను. ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా. ఇది గమనించి నువ్వు నాకు ధన్యవాదములు కూడా చెప్పావు. ఇప్పుడు నువ్వు అడిగేది ఆలస్యం అవుతుంది, కానీ అడగడం మాత్రం అస్సలు ఆపకు. ఎందుకంటే నీ ప్రార్థనలు నేను వింటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థనలే అస్సలు ఆపద్దు. ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి బాబా. ఓపిగ్గా ఉండి కూడా ఇక నా వల్ల కావడం లేదు. అన్నీ చేజారిపోయాయి బాబా. జీవితం మీద విరక్తిగా ఉంది అని అలా ఎప్పుడూ కారణాలు చెప్పి నువ్వు నా దగ్గర కోరడం మానద్దమ్మా. నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని నేను ఎంతో సంతోషపడతాను. అన్నీ అడుగు. నువ్వు అడిగితే చేస్తారా బాబా అని వితండవాదం చేయకు తల్లి, సరేనా? తల్లి కూడా ఏడ్చే బిడ్డకే కదా పాలిస్తుంది. ఏడ్చిన తర్వాతే కదా బిడ్డ ఆకలి తల్లికి తెలిసేది. నీకు ఏం కావాలో అధికారంగా నన్ను అడుగు. నీకు హక్కుంది. తిరిగి తిరిగి నువ్వు నన్ను అడగడం, ఇలా చేయడం వల్ల నీ ప్రార్థనలు నేను ఇంకా ఇంకా శక్తివంతమవుతాయి. ఎప్పుడూ కూడా దిగులుగా ఉండొద్దమ్మా. కన్నీరు పెట్టుకోకు. నువ్వు అడిగింది అడిగినట్లుగా నీ సాయి తండ్రి నీకు అందిస్తాను. సంతోషంగా ఉండు తల్లి. జరుగుతాయనే నమ్మకంతో నా దగ్గర ప్రార్థనలు పెట్టు. నేను ఖచ్చితంగా జరిపిస్తాను. నువ్వు జరుగుతుంది అన్న నమ్మకంతో ప్రార్థనలు పెడితేనే కదా అవి జరుగుతాయి, లేదంటే అస్సలు జరగవు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటి, ఓపిగ్గా ప్రశాంతంగా ఉంటే దేనికైనా సరే పరిష్కారం దొరుకుతుంది. ఇక నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి బిడ్డా, నువ్వు నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను. భయము దిగులు అన్నీ వదిలేసి ఆనందంగా హాయిగా ఉండమ్మా. కొండంత అండగా నీ సాయి తండ్రి ఉండగా నీకు భయమెందుకు? హాయిగా ఉండు అని బాబాగారు తీపి మిఠాయిలను తాకిన వరకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, బాబాగారి సందేశం చాలా చక్కగా అయితే ఉందన్నమాట. మరి ఈ రెండిట్లో మీరు పండ్లను తాకారా లేదా ఈ తీపి స్వీట్లను తాకారా అన్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.